గొప్ప సందేశం ఉన్న ఈ కథను పూర్తిగా వినండి మిత్రులారా. ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి చాలామంది సంతానం. వారందరి చదువులు పెళ్ళిళ్ళు అయ్యాక అతను విశ్రాంత జీవనం గడపాలని కోరుకున్నాడు. ఊరి చివర అడవికి దగ్గరగా ఉన్న అతని పొలంలో చిన్న ఇల్లు నిర్మించుకుని భార్యతో సహా అక్కడ నివసించసాగాడు. ఆ వృద్ధుడికి చాలా అందమైన జుట్టు ఉండేది. వయసు పెరగడంతో అతని జుట్టు రాలటం ప్రారంభించింది. అతని జుట్టు అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతిరోజు రాలిన జుట్టును లెక్కించి అన్ని మొక్కలు నాటేవాడు. కొన్నేళ్ల తర్వాత అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు అతని భార్య తన సంతానం అందరికీ సమాచారం పంపింది. పిల్లలందరూ వచ్చి తండ్రిని పరామర్శించారు. అతను అప్పటికి పూర్తిగా బట్టతలతో ఉన్నాడు. ఆ రోజు తన పిల్లలతో ముచ్చటించాడు. నా వెంట్రుకలు చూడండి ఎలా ఊడిపోయాయో. ఒకప్పుడు నా జుట్టు చాలా అద్భుతంగా ఉండేదని మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు పూర్తిగా పోయింది. ఏమి చేసి కూడా నా జుట్టును రక్షించలేకపోయాను. కానీ బయట అడవి వైపు చూడండి, అది చాలా చెట్లతో చాలా అందమైన అడవిగా తయారైంది. కానీ నేను చనిపోయిన తర్వాత మీ అందరూ అవన్నీ నరికి అమ్మటం ప్రారంభిస్తారు. నా జుట్టు ఊడిపోవటం వల్ల నా తల ఎలా బట్టతలగా కనిపిస్తుందో అప్పుడు ఈ అడవి కూడా అలాగే ఖాళీగా కనిపిస్తుంది అని విచారపడ్డారు. అయితే ఈ అడవినంతా మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి నానా అని అడిగారు కొడుకులు. ఒక చెట్టును నరికిన ప్రతిసారి అది చనిపోతుంది నాలాగే. అప్పుడు నా జ్ఞాపకార్థం అక్కడే కొత్త మొక్క నాటండి. ఈ మాట మీరు మీ వారసులకు చెప్పండి. అదేవిధంగా వారిని చేయమని కోరండి. ఈ అడవిని పటిష్టంగా ఉంచటం మన కుటుంబ బాధ్యత అని కూడా చెప్పండి అన్నాడు. కొన్నాళ్లకు వృద్ధుడు మరణించాడు. కొడుకులు తండ్రి జ్ఞాపకార్థం ఒక చెట్టును నాటారు. ఆ పొలంలో ఒక చెట్టును కూడా నరకకుండా తగిన చర్యలు చేపట్టారు. ఆ అడవి ఒక చెట్టును కోల్పోయిన ప్రతిసారి పిల్లలు ఒక చెట్టును తిరిగి నాటుతూ వచ్చారు. అలాగే వారి పిల్లలు మరియు వారి తర్వాత వారి పిల్లలు శతాబ్దాలుగా ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అడవి ఒకప్పుడు ఉన్నంత పచ్చగా అందంగా తయారైంది. ఈ అడవి ఇంత పచ్చగా అందంగా ఉండటానికి కారణం ఎవరో తెలుసా? మా ముత్తాత తాత. ఈ అడవి అంతా అతను తన వెంట్రుకలు రాలినప్పుడల్లా తిరిగి విత్తిన అతని వెంట్రుకలు అని వారసులు నవ్వుతూ చెప్పుకుంటారు. బాగుంది కదండి కదా. మన చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోవాలంటే మనం కూడా ఊడిపోయిన జుట్టు స్థానంలో మొక్కలను నాటాలి. సందేశాన్ని అందరికీ పంచండి.